మొదటి రోజు హైదరాబాద్లో తెల్లవారుజామున మొదలైన నా ప్రయాణం ఎన్నో దివ్యక్షేత్రాల దర్శనం తర్వాత విజయవాడలో ముగిసింది. రెండో రోజు ఉదయం మళ్లీ నా పుణ్యక్షేత్ర యాత్రను ప్రారంభించాను. ఈరోజు మొదటి దర్శనం విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం. ఈ క్షేత్రం వెనుక ఉన్న పురాణ గాథను తెలుసుకోవాలంటే ముందుగా ఇంద్రకీలాద్రి కథ తెలుసుకోవాలి. పురాణాల ప్రకారం కీలుడు అనే యక్షుడు అమ్మవారి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. అతని భక్తికి ప్రసన్నమైన దుర్గాదేవి ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పగా, అమ్మా, నీవు ఎప్పటికీ నా హృదయంలోనే నివసించాలి అని కీలుడు కోరుకున్నాడు. అతని కోరికను మన్నించిన అమ్మవారు కృతయుగంలో రాక్షస సంహారం అనంతరం తన హృదయంలో నివసిస్తానని వరమిచ్చారు. ఆ తర్వాత కీలుడు పర్వత రూపాన్ని ధరించి అమ్మవారి కోసం ఎదురుచూస్తూ ఇక్కడే నిలిచాడని స్థల పురాణం చెబుతుంది. తర్వాత మహిషాసురుడు లోకాలను బాధిస్తున్న సమయంలో దుర్గాదేవి మహిషాసురుడు మర్దినిగా అవతరించి మహిషాసురుడిని సంహరించింది. ఆ తర్వాత కీలుడికి ఇచ్చిన మాట ప్రకారం 8 భుజాలతో మహిషాసుర మర్దిని రూపంలో ఈ పర్వతంపై వెలిసిందని పురాణం. అమ్మవారి దివ్యకాంతితో ఈ పర్వతం బంగారు కాంతులతో ప్రకాశించిందని, అందుకే అమ్మవారికి కనకదుర్గ అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. ఇంద్రాద్రి దేవతలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఆరాధించటంతో ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చిందని విశ్వసిస్తారు. ఇంద్రకీలాద్రి కేవలం అమ్మవారి క్షేత్రం మాత్రమే కాదు, ఇక్కడే పరమశివుడు కూడా జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని పురాణ గాథ చెబుతుంది. బ్రహ్మదేవుడు ఈ పర్వతంపై శివుడు కూడా కొలువై ఉండాలని సంకల్పించి అశ్వమేధ యాగం చేశాడని, ఆయన భక్తికి ప్రసన్నుడైన పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ వెలిచాడని ఆలయ స్థల పురాణం చెబుతుంది. బ్రహ్మదేవుడు మల్లెపూలతో శివుడిని పూజించటంతో ఆయనకు మల్లేశ్వరుడు అనే పేరు వచ్చిందని ఆలయ చరిత్ర చెబుతుంది. పాండవుల అరణ్యవాస సమయంలో అర్జునుడు పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాలని సంకల్పించాడని పురాణ గాథ. అర్జునుడి భక్తిని పరీక్షించడానికి పరమశివుడు కిరాతుడి రూపంలో వచ్చి అర్జునుడితో యుద్ధం చేశాడని, చివరికి అర్జునుడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడని చెబుతారు. ఈ సంఘటనకు గుర్తుగా అర్జునుడు ఇక్కడ విజయేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించాడని సాంప్రదాయం కూడా ఉంది. ఆది శంకరాచార్యులు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆరాధనలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి వైదిక పద్ధతిలో పూజా విధానాన్ని ప్రవేశపెట్టారని చెబుతారు. అమ్మవారిని ఏడాదిలో ఒక రూపంలో మాత్రమే కాదు, నవరాత్రి ఉత్సవాల సమయంలో బాలా త్రిపుర సుందరీదేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మి, సరస్వతి, లలితా త్రిపుర సుందరీదేవి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి వంటి వివిధ అలంకారాల్లో దర్శించుకునే అవకాశం ఉంటుంది. విజయదశమి రోజున కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవం కూడా ఈ క్షేత్రంలోని ప్రత్యేకమైన ఉత్సవాలలో ఒకటి. సాధారణంగా ఆలయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల వరకు దర్శనానికి తెరిచి ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సేవల సమయాల్లో ఈ సమయాల్లో మార్పులు ఉండవచ్చు. ఈ క్షేత్రం గురించి మరింత వివరంగా కృష్ణ కథలు ఛానల్లో ప్రత్యేక వీడియోలుగా ఇప్పటికే అందించాను. ఆ వీడియోల లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం పూర్తయ్యాక అక్కడి నుంచి సుమారు 16 కిలోమీటర్లు ప్రయాణించి మంగళగిరి చేరుకున్నాను. విజయవాడ నుంచి మంగళగిరి వైపు వస్తున్న కొద్దీ దూరం నుంచే ఒక ప్రత్యేకమైన కొండ కనిపిస్తుంది. ఏ దిశ నుంచి చూసినా ఏనుగు ఆకారంలో కనిపించే ఈ కొండనే మంగళగిరి కొండగా పిలుస్తారు. మంగళం అంటే శుభం, గిరి అంటే కొండ, అందుకే ఈ ప్రాంతానికి మంగళగిరి అనే పేరు వచ్చింది. పురాణాల ప్రకారం పరివ్రాజక మహారాజు కుమారుడైన హ్రస్వశృంగి తన శారీరక రూపాలు తొలగిపోవాలని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి చివరకు ఈ మంగళగిరి ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడ 3 సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువుని గురించి ఘోర తపస్సు చేశాడని చెబుతారు. తన కుమారుని తిరిగి తీసుకెళ్లటానికి తండ్రి వచ్చినప్పటికీ హ్రస్వశృంగి తన తపస్సును విడిచిపెట్టలేదు. చివరకు భగవంతునికి శాశ్వత నివాసంగా మారాలని సంకల్పించి ఏనుగు రూపాన్ని ధరించి ఈ పర్వతంగా మారాడని స్థల పురాణం చెబుతుంది. అందుకే మంగళగిరి కొండ ఏనుగు ఆకారంలో కనిపిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ కొండపై కొలువైన స్వామివారికి పానకాల నరసింహస్వామి అనే పేరు కూడా రావడానికి ఒక ప్రత్యేకమైన పురాణ గాథ ఉంది. నముచి అనే రాక్షసుడు తడిగా ఉన్నదానితోనూ పొడిగా ఉన్నదానితోనూ తనను సంహరించలేరనే వరాన్ని బ్రహ్మదేవుడి నుంచి పొందిన అతను దేవతలను బాధించసాగాడు.
అప్పుడు ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు సహాయంతో సముద్రపు నురుగును ఉపయోగించి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి నముచిని సంహరించాడని స్థల పురాణం చెబుతుంది. ఆ తర్వాత శ్రీ నరసింహస్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారని విశ్వాసం. ఇక్కడ స్వామివారి విగ్రహం మనం సాధారణంగా చూసే రూపంలో కాకుండా కొండలోని సహజ శిలలో కేవలం తెరిచి ఉన్న నోటి రూపంలో దర్శనమిస్తుంది. బెల్లంతో తయారు చేసిన పానకాన్ని భక్తులు శంఖం ద్వారా స్వామివారి నోటిలోకి సమర్పిస్తారు. పానకం సమర్పించే సమయంలో స్వామివారు దానిని స్వీకరిస్తున్నట్లుగా ఒక గలగల శబ్దం వినిపిస్తుందని భక్తులు చెబుతారు. ఆశ్చర్యకరంగా సమర్పించిన పానకంలో కొంత భాగం లోపలికి వెళ్ళి మిగిలిన భాగం తిరిగి బయటికి వస్తుంది. తిరిగి వచ్చిన పానకాన్ని ప్రసాదంగా భక్తులకు అందిస్తారు. ఈ సంప్రదాయానికి ఆధ్యాత్మికంగా ఒక అందమైన భావన ఉంది. నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు భక్తులు సమర్పించే చల్లని పానకం స్వామివారి ఉగ్రతను శాంతింపచేస్తుందని విశ్వసిస్తారు. ఇదే కారణంగా ఇక్కడ స్వామివారు పానకాల నరసింహస్వామిగా ప్రసిద్ధి చెందారు. ఆలయంలో భక్తులను ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఇంత పానకం పోస్తున్నా ఇక్కడ చీమలు కనపడవు. కొండ శిఖరాగ్రంపై శ్రీ గండాల నరసింహస్వామి సన్నిధి ఉంటుంది. అక్కడ ఎలాంటి విగ్రహమూ ఉండదు. నిత్యం ఆవు నెయ్యి దీపం వెలిగిస్తూ ఉంటారు. కొండపై పానకాల నరసింహస్వామి వారి దర్శనం పూర్తయింది. అక్కడ ఆధ్యాత్మిక అనుభూతిని మనసులో నింపుకొని మళ్లీ కొండ దిగువకు చేరుకున్నాను. ఇక్కడే మంగళగిరి క్షేత్రానికి మరో గొప్ప గుర్తింపుగా నిలిచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఈ దిగువ సన్నిధి ఆలయానికి కూడా ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ప్రధాన విగ్రహాన్ని పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయానికి అనేక నిర్మాణాలు, మండపాలు, ప్రాకారాలు, గోపురాలు జోడించబడ్డాయి. విజయనగర రాజుల సైనికాధికారిగా ఉన్న తిమ్మరాజు దేవరాజు ఆలయ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించినట్లు ఆలయ చరిత్రలో పేర్కొంటారు. ఈ ఆలయానికి దూరం నుంచే ప్రత్యేక గుర్తింపునిచ్చేది మాత్రం ఈ మహాగాలిగోపురం. 153 అడుగుల ఎత్తు, సుమారు 49 అడుగుల వెడల్పు, 11 అంతస్తులు. ఇంతటి ఎత్తైన గోపురాన్ని ఇంత తక్కువ వెడల్పుతో నిర్మించటం నిజంగా అద్భుతమైన నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. ఈ గోపురం నిర్మాణంలో మొదటి 3 అంతస్తులు విజయనగర కాలానికి చెందినవిగా, తరువాతి 8 అంతస్తులను రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1807 నుంచి 1809 మధ్య నిర్మించారని ఆలయ చరిత్ర చెబుతుంది. అయితే ఈ గోపురానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయం, గోపురం నిర్మాణం పూర్తయిన తర్వాత అది ఒక వైపుకు వాలినట్లు కనిపించిందని చెబుతారు. అంతటి భారీ నిర్మాణం వాలిపోవడం చూసి కాంచీపురం నుంచి వచ్చిన వాస్తు నిర్మాణ నిపుణులు గోపురం వంగిన వైపుకి వ్యతిరేక దిశలో ఒక పెద్ద చెరువు తవ్వాలని సూచించారని, ఆ సూచన ప్రకారం అక్కడ చెరువు తవ్విన తర్వాత గోపురం తిరిగి నిటారుగా నిలిచిందని చెబుతారు. ఇది విన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ అప్పటి నిర్మాణ శాస్త్రంలో నేల స్వభావం, బరువు పంపిణీ, పునాది మీద పడే ఒత్తిడి వంటి అంశాలను ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో కూడా మనకు గుర్తుకు వస్తుంది. ఆలయ ప్రాంగణంలోని కోదండరామాలయం మండపం పైభాగంలో బంగారు బల్లి, వెండి బల్లి ప్రతిమలు కనిపిస్తాయి. భక్తులు ఈ బల్లి ప్రతిమలను తాకితే తమ జీవితంలో ఎదురయ్యే కొన్ని దోషాలు, కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ భక్తితో వాటిని స్పృశిస్తారు. ఇక ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక ప్రత్యేకమైన చెట్టు కూడా భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పాలవృక్షానికి సంబంధించిన ఒక స్థానిక పురాణ గాథ కూడా ఉంది. నారద మహర్షి శాపంతో ఈ వృక్ష రూపంలో ఉండాల్సి వచ్చిందని, ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతానం లేని దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు కొండపై పానకాల నరసింహస్వామి వారి ఉగ్రరూపానికి భిన్నంగా ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శాంత స్వరూపంలో దర్శనమిస్తారు. స్వామివారి పక్కన లక్ష్మీదేవి కొలువై ఉండటం ఈ క్షేత్రంలోని ఆధ్యాత్మిక సంపూర్ణతను మరింత పెంచుతుంది. ఈ ఆలయంలో స్వామివారికి 108 సాలగ్రామాలతో చేసిన ప్రత్యేక మాల, తంజావూరు మహారాజు సమర్పించిన దక్షిణావృత శంఖం వంటి విలువైన సంపదలు కూడా ఉన్నాయని ఆలయ చరిత్రలో పేర్కొంటారు. మంగళగిరిలో కొండపై పానకం స్వీకరించే ఉగ్ర నరసింహుడు దిగున లక్ష్మీ సమేతంగా శాంత స్వరూపంలో దర్శనమిచ్చే నరసింహుడు. ఈ 2 దర్శనాలను ఒకే యాత్రలో పొందటం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి.
మంగళగిరి పానకాల నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనాలు పూర్తి చేసుకొని మళ్ళీ నా ప్రయాణం మొదలుపెట్టాను. ఈసారి నా గమ్యం సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి. కృష్ణానది ఒడ్డున వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఈ ప్రాంతం ఒకవైపు బౌద్ధ వారసత్వానికి, మరోవైపు శైవ సంప్రదాయానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ చరిత్రకు సాక్ష్యంగా నిలిచే మహా పుణ్యక్షేత్రమే శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో ఒకటి. శ్రీ అమరేశ్వర స్వామి వారిని అమరలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. అమ్మవారు బాలాచాముండికాదేవి. పంచారామాల ఆవిర్భావానికి సంబంధించిన స్థల పురాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. తారకాసురుడు తన కంఠంలో శివలింగాన్ని ధరించి ఉండటం వల్ల అపారమైన శక్తిని పొందాడని పురాణ గాథ. దేవతల ప్రార్థనతో కుమారస్వామి తారకాసురుతో యుద్ధం చేశాడు. ఆ శివలింగాన్ని ఛేదించకుండా తారకాసురుడిని సంహరించడం సాధ్యం కాకపోవడంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ లింగాన్ని ఛేదించాడని చెబుతారు. ఆ శివలింగం 5 భాగాలుగా విడిపోయి 5 పవిత్ర ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయని స్థల పురాణం చెబుతుంది. ఆ 5 క్షేత్రాల్లో అతిపెద్ద భాగం అమరావతిలో పడిందని, ఇక్కడ అమరేశ్వర స్వామిగా కొలువైందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయ నిర్మాణంలో నాకు ఆసక్తికరంగా అనిపించిన మరో విశేషం ఆలయం 3 స్థాయిలుగా ఉండటం. కృష్ణానది వైపు ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేసి ప్రదక్షిణ దిశలో వెళితే ప్రణవేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వర స్వామి, జ్వాలాముఖిదేవి, అగస్తేశ్వర స్వామి, పార్థివేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి, మహిషాసుర మర్దిని, కోసలేశ్వర స్వామి, వీరభద్రస్వామి ఆలయాలు, 2వ అంతస్తులో శనీశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, విఘ్నేశ్వర స్వామి ఆలయాలు, 3వ అంతస్తులో 4 దిక్కుల వైపు అనేక ప్రసిద్ధ శైవ క్షేత్రాల ప్రతిరూపాలను దర్శించవచ్చు. నైరుతి వైపు శ్రీశైల మల్లికార్జున స్వామి, వాయువ్య దిశలో కాశీ విశ్వేశ్వరుడు, ఆగ్నేయ దిశలో శ్రీకాళహస్తీశ్వరుడు, ఈశాన్య దిశలో చండీశ్వరుడు కొలువై ఉంటారు. వాటితో పాటు బాలచాముండేశ్వరీదేవి ఆలయం కూడా ఉన్నాయి. మూల విరాట్ మొత్తం 36 అడుగుల ఎత్తైన లింగాకార రూపం. పై అంతస్తులో 9 అడుగుల ఎత్తులో స్ఫటిక వర్ణంతో లింగాకృతిగా ఉండగా మిగిలిన 23 అడుగులు కింద అంతస్తులో ఉంటుందని స్థానికులు చెబుతారు. అమరేశ్వర స్వామివారి శివలింగం మొదట్లో ఇంత ఎత్తుగా లేదని, స్థల పురాణం ప్రకారం ఈ శివలింగం కాలక్రమంలో పెరుగుతూ ఉండేదని ఒక విశ్వాసం ఉంది. అలా పెరుగుతున్న శివలింగం పైకప్పును తాకే పరిస్థితి రావడంతో దాన్ని ఆపటానికి శివలింగం పైభాగంలో ఒక మేకును కొట్టారని స్థానికంగా చెప్పుకునే కథ. ఆ మేకు కారణంగా శివలింగం పెరుగుదల ఆగిపోయిందని భక్తుల విశ్వాసం. ఆ మేకు శివలింగంలోకి దిగినప్పుడు శివలింగం నుంచి రక్తం వచ్చినట్లు చెబుతారు. ఇప్పటికీ శివలింగం పైభాగంలో కనిపించే ఎర్రటి గుర్తును ఆ సంఘటనకు గుర్తుగా భక్తులు విశ్వసిస్తారు. కోటరాజుల కాలానికి చెందిన శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి. విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయల కాలపు శాసనాలు కూడా ఆలయ చరిత్రకు ఆధారాలుగా ఉన్నాయి. అయితే మనం ప్రస్తుతం చూస్తున్న ఆలయ రూపాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జీవితంలో కూడా అమరావతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెబుతారు. ఒక తిరుగుబాటును అణిచివేసే సమయంలో జరిగిన సంఘటన వల్ల ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని, ఆ తర్వాత అమరావతికి వచ్చి స్వామివారిని ఆరాధించినప్పుడు ఆయనకు మనశ్శాంతి లభించిందని ఒక ప్రసిద్ధ స్థానిక గాథ చెబుతుంది. ఆ తరువాత 1796లో అమరావతిని తన నివాసంగా చేసుకొని తన సమయం, సంపదలో పెద్ద భాగాన్ని దేవాలయాల అభివృద్ధికి వినియోగించారని చారిత్రక వర్ణనలు పేర్కొంటున్నాయి. దేవాలయ రాజగోపురానికి ఎదురుగా ఉన్న దారిలో ఉన్న విగ్రహం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిది. విగ్రహం వెనక ఉన్న ఇల్లు ఆయనదే. శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దర్శనం పూర్తయ్యాక అమరావతి నుంచి సుమారు 35 కిలోమీటర్లు ప్రయాణించి గుంటూరు సమీపంలోని పెదకాకాని చేరుకున్నాను. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు శ్రీ మల్లేశ్వర స్వామివారు, అమ్మవారు శ్రీ భ్రమరాంబికాదేవి.
పెదకాకని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. గుంటూరు నగరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం ముఖ్యంగా శివభక్తులకు ఎంతో విశిష్టమైనది. ఆలయం ఏ ఒక్క కాలంలో ఒక్క రాజు చేత నిర్మించబడిందని ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఆలయానికి సంబంధించిన సంప్రదాయాలు చాలా ప్రాచీనమైనవిగా చెబుతాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయానికి పునరుద్ధరణ, అభివృద్ధి జరిగిందనే సమాచారం కూడా ఉంది. ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రధాన స్థల పురాణం భరద్వాజ మహర్షితో ముడిపడి ఉంది. పురాణ గాథ ప్రకారం భరద్వాజ మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి యజ్ఞం చేయాలని సంకల్పించారు. యజ్ఞం కోసం అనేక మంది ఋషులను ఆహ్వానించి శాస్త్రోత్కంగా యజ్ఞాన్ని ప్రారంభించారు. యజ్ఞం పూర్తయ్యే సమయంలో యజ్ఞానికి సమర్పించాల్సిన అవిసును ఒక కాకి వచ్చి తినడం ప్రారంభించిందని, దానిని వారించగా ఆ కాకి ఇలా చెప్పసాగింది: నాకొక శాపం వలన కాకి రూపం వచ్చిందని, సమస్త నదీ జలాలతో శివలింగంను అభిషేకించిన జలమును తనపై వేసినచో తనకి శాప విమోచనం కలుగుతుందని కోరగా, అలానే భరద్వాజ మహర్షి చేయటంతో కాకికి శాప విమోచనం జరిగింది. ఆ సంఘటనతో ఈ ప్రాంతానికి కాకాని అనే పేరు వచ్చిందనే భక్తుల విశ్వాసం. ఇక్కడ రాహుకేతు పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. జాతకంలో రాహుకేతు సంబంధమైన సమస్యలు ఉన్నాయని నమ్మే భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి పూజలు చేయించుకుంటారు. ఇక ఈ ఆలయంలో నాకు ప్రత్యేకమైన ఆసక్తి కలిగించిన మరో విషయం, ఆలయానికి తూర్పు వైపున ఉన్న బావి. దీనిని యజ్ఞాల బావి అని పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం భరద్వాజ మహర్షి అనేక పవిత్ర నదుల నుంచి జలాలను తీసుకుని వచ్చి ఈ బావిలో కలిపారని భక్తుల విశ్వాసం. విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు స్వామివారిని దర్శించుకొని ప్రార్థించిన తర్వాత ఆయనకు సంతానం కలిగిందని స్థానికుల నమ్మకం. అందుకే సంతానం కోసం ప్రార్థించే భక్తులు, వివాహం కోసం ప్రార్థించే కుటుంబాలు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం ఇక్కడ ఒక ప్రత్యేక సంప్రదాయంగా కనిపిస్తుంది. పెదకాకనిలో శ్రీ మల్లేశ్వర స్వామివారి దర్శనం పూర్తయ్యాక నా 2వ రోజు ప్రయాణం అక్కడి నుంచి గుంటూరు చేరుకొని ఆ రోజు రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నాను. మొదటి రోజు హైదరాబాద్ నుంచి ప్రారంభమైన నా ప్రయాణం 2వ రోజు విజయవాడ, మంగళగిరి, అమరావతి, పెదకాకాని వరకు వచ్చింది. ఇప్పటి వరకు దర్శించిన ప్రతి క్షేత్రం ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. కానీ నా ముందు ఇంకా చాలా దూరం ఉంది. ఇంకా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. రేపు ఉదయం గుంటూరు నుంచి మళ్ళీ నా ప్రయాణం మొదలవుతుంది. మరి 3వ రోజు నా యాత్ర ఎటువైపు సాగింది, ఏ దివ్యక్షేత్రాలను దర్శించానో అవన్నీ మన పుణ్యక్షేత్ర యాత్రలో తదుపరి భాగంలో చూద్దాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక యాత్రలు, మన ప్రాచీన దేవాలయాల చరిత్ర, భక్తి పాఠాల కోసం కృష్ణ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఎపిసోడ్లు, కొత్త ప్రయాణం సమాచారం వెంటనే మీకు తెలియాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.